ముందుగా మనం దీనికి గూగుల్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ గూగుల్ని ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ UIDAI అని సెర్చ్ చేయాలి. UIDAI దానిపైన క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ UIDAI అనే సైట్ ఉంది కదా, దానిపైన క్లిక్ ఇవ్వండి. కింద UIDAI అని ఉంటుంది, దానిపైన క్లిక్ ఇవ్వండి. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్ళిన తర్వాత గెట్ ఆధార్ అని ఉంటుంది. గెట్ ఆధార్ దగ్గర డౌన్లోడ్ ఆధార్ అని ఉంటుంది. డౌన్లోడ్ ఆధార్ పైన క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా కింద క్యాప్చా ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ అనేది పర్సనల్గా ఉంచాలి కాబట్టి నేను ఇది కనబడనివ్వట్లేదు. ఇక్కడ కింద క్యాప్చా ఎంటర్ చేయండి. సెండ్ ఓటీపీ అనగానే మీ రిజిస్టర్ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ వెరిఫై అండ్ డౌన్లోడ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ ఇవ్వండి. ఇది అప్పుడప్పుడు సర్వర్ ప్రాబ్లం అంటే లేట్గా డౌన్లోడ్ కావచ్చు, వెయిట్ చేయండి. మనదైతే తొందరగానే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయింది. ఓకే, డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఆధార్ అనే PDF వచ్చింది కదా, అది దానిపైన ఓపెన్ చేయండి. మళ్ళీ డబల్ క్లిక్ ఇవ్వండి దానిపైన. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాస్వర్డ్ అనేది నేను ఇప్పటికైతే టైప్ చేస్తున్నాను. మీకు చెప్పినా అది అర్థం కాదు, నేను మళ్ళీ ముందు చెప్తాను, అది మీరు అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తాను, అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది నార్మల్గా నేను టైప్ చేస్తున్నాను. ఓకే, ఓకే నొక్కాను. ఓపెన్ అయింది PDF. ఆ పాస్వర్డ్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. అదేవిధంగా మళ్ళీ ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా చూపెడతాను. కిందికి జరపండి. ఓకే, ఇక్కడ మీ ఇంటి పేరు ముందు ఉంటే ఇంటి పేరు యొక్క క్యాపిటల్ లెటర్స్ 4, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇయర్, లేదా మీ పేరు ముందుండి ఇంటి పేరు తర్వాత ఉంటే మీ పేరు యొక్క క్యాపిటల్ లెటర్స్ 4 అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఒకవేళ మీ పేరులో మీ ఇంటి పేరు ముందుండి పేరు తర్వాత ఉంటే మీ ఇంటి పేరు యొక్క క్యాపిటల్ లెటర్స్ 4, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ టైప్ చేస్తే అదే మీ పాస్వర్డ్. ఇది నేను చెప్పింది మీకు ఏం అర్థం కాకపోతే నేను ఎగ్జాంపుల్స్ ద్వారా చూపెడతాను, అది చూసి అర్థం చేసుకోండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, ఈ విధంగా పేరు ఉంటే SPOSAVA అని ఉంది. SPOS అంటే పేరులోని ఫస్ట్ 4 క్యాపిటల్ లెటర్స్, అదేవిధంగా సంవత్సరం మన పాస్వర్డ్ అవుతుంది. SPOS 1938 అనేది సంవత్సరం కాబట్టి SPOS 1938 అనేది మన పాస్వర్డ్. దీనిలో S అనేది ఒకటే ఇంటి పేరు ఉన్నది. అది మనకు పేరు ఏ విధంగా ఉన్నా ఫస్ట్ వచ్చిన 4 లెటర్లు, అదేవిధంగా సంవత్సరం మన పాస్వర్డ్ అవుతుంది. ఒకవేళ ఇంటి పేరు మొత్తం ఉన్నా కానీ మనకు ఇంటి పేరులోని ఫస్ట్ 4 లెటర్స్, అదేవిధంగా సంవత్సరం మన పాస్వర్డ్ అవుతుంది. సేమ్ ఇది కూడా అంతే. జోగా భువన్, జోగా అనేది ఫస్ట్ 4 క్యాపిటల్ లెటర్స్, అదేవిధంగా సంవత్సరం 1996. ఓకే, ఇది కూడా అంతే. ఫస్ట్ 4 క్యాపిటల్ లెటర్స్ KSHY అనేది క్యాపిటల్ లెటర్స్, అదేవిధంగా సంవత్సరం 2003 అనేది మన పాస్వర్డ్ అవుతుంది. పేరు స్మాల్ లెటర్స్లో ఉన్నా కానీ మనం పాస్వర్డ్గా క్యాపిటల్ లెటర్సే కొట్టాలి. KSHY అనేది మన క్యాపిటల్ లెటర్స్ 4 లెటర్స్, అదేవిధంగా 2003 సంవత్సరం మన పాస్వర్డ్. రాజీవ్ K ఇది ఇంటి పేరు రివర్స్ ఉన్నది. ఇలా రివర్స్ ఉన్నా కానీ ముందొచ్చే 4 లెటర్లు మన పాస్వర్డ్గా యూజ్ అవుతాయి. RAJE క్యాపిటల్ లెటర్స్లో కొట్టాలి. అదేవిధంగా దీనికి సంవత్సరాన్ని యాడ్ చేయాలి, 1994. ఇది మన పాస్వర్డ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ మనకు PDF ఉంది కదా, ఈ PDFను మనం పాస్వర్డ్ బ్రేక్ చేసి, అంటే పాస్వర్డ్ను తీసివేసి, మనకి ఇందులో పాస్వర్డ్ ఇస్తున్నారు కదా, ఈ పాస్వర్డ్ అది మనకు అనుకుంటే ఈ పాస్వర్డ్ తీసేసి మనం ఈ PDFను ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, జీమెయిల్ ద్వారా సెండ్ చేసుకొని పాస్వర్డ్ లేకుండా ఆ ఆధార్ని ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా అనేది చూద్దాం. ఇప్పుడు పాస్వర్డ్ తీసివేయడానికి ఏ విధంగా చేయాలి, ఇక్కడ మెనూ ఉంటుంది కదా, మెనూ పైన క్లిక్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ ప్రింట్ అని ఉంటుంది కదా, ప్రింట్ పైన క్లిక్ ఇవ్వండి. ప్రింట్ పైన క్లిక్ ఇచ్చినాక మనకు నార్మల్గా అయితే ఇక్కడ ఎప్సన్ ప్రింటర్ ఉంటే ఎప్సన్, కెనాన్ ఉంటే కెనాన్ అని పెడుతుంది. ఆ ప్రింట్ ద్వారా కాకుండా మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడిఎఫ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ ఇవ్వండి. ఓకే, దానిపైన క్లిక్ ఇచ్చిన తర్వాత ప్రింట్ అని నొక్కండి. పైన క్లిక్ ఇచ్చి ప్రింట్ అని నొక్కండి. ఇక్కడ మనకు అది ప్రింట్ కాదు, మనం దేనిలో సేవ్ చేయాలి ఈ పీడిఎఫ్ అని అడుగుతుంది. అప్పుడు మన స్టోరేజ్లో ఏ లొకేషన్లో సేవ్ చేయాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. నేను ఎగ్జాంపుల్కు డెస్క్టాప్ పైన సెలెక్ట్ చేస్తున్నాను. దిస్ పీసీలో డెస్క్టాప్ పైన సెలెక్ట్ చేస్తున్నాను. డెస్క్టాప్ పైన సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు నచ్చిన పేరును ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సేవ్ అని నొక్కండి. అలా నొక్కినట్టయితే అది మనకు డెస్క్టాప్ పైన సేవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ డెస్క్టాప్ పైన సేవ్ అయింది. నేను సేవ్ చేసిన ఫైల్ ఇది మనకు పాస్వర్డ్ లేకుండానే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనం పాస్వర్డ్ లేకుండా ఆధార్ కార్డు పీడిఎఫ్ను చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేశాను. పాస్వర్డ్ అడగదు, మనకు పాస్వర్డ్ అడుగుతలేదు, డైరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఈ పీడిఎఫ్ను మనం జీమెయిల్ ద్వారానో దేని ద్వారానో సెండ్ చేసుకొని మనం దానిలో సేవ్ చేసుకుంటే ఎప్పుడు అంటే అప్పుడు మనం ఈ పీడిఎఫ్ను ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ అడగదు, డైరెక్ట్గా ఉంటుంది.